హలో మై డియర్ ఫ్యామిలీస్, ఇవాళ మనము డ్రమ్ స్టిక్స్ పికిల్స్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన ప్రికాషన్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటివో చెప్తాను ఇప్పుడు. ముందుగా మనం ఒక సైజులో అన్ని డ్రమ్ స్టిక్స్ని కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని దానికి ఏమన్నా వాటర్ ఉంటే వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనకి కావలసిన క్వాంటిటీ తీసుకోవాలి. 4 టీ స్పూన్ల జీలకర్ర, 4 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల మెంతులు, 4 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇవి దీనికి సంబంధించిన మసాలాలు. ఇప్పుడు మనము ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత లైట్గా డ్రమ్ స్టిక్స్ని మనము వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ వెయిట్ చూసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అనంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటే పికిల్స్ అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అది ఖరాబ్ కాకుండా మనం లెమన్ కూడా తీసుకున్నాము. ఒక 4 లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాము. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని మసాలాలు కలుపుకోవాలి. దీనికి సంబంధించిన మసాలాలు ఏంటివో ఇందాక చూపించాము కదా. జీలకర్ర, ఆవాలు, మెంతులు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, లెమన్ జ్యూస్, కరివేపాకు కూడా లైట్గా డీప్ ఫ్రై చేసుకొని వేసుకుంటే మంచిగా మనకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. 4 టీ స్పూన్ల ఉప్పు, 4 టీ స్పూన్ల కారము, ఇందాక మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నాం కదా, అవన్నీ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఈ పచ్చడి పెట్టే ముందు కూడా మనం మంచిగా స్నానం చేసుకొని ఎలాంటి ముట్టుడు లేకుండా పికిల్స్ పెట్టుకోవాలి. లాస్ట్గా ఇంగువ వేస్తే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంత కలిసిపోయేలోపు ఆయిల్ వచ్చేసి మనము 1.5 బౌల్ ఆయిల్ కూడా